హిందూ సంప్రదాయంలో వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు. అది 16 రకాల సంస్కారాలలో అత్యంత పవిత్రమైన ఘట్టం. నేటి ఆధునిక కాలంలో పెళ్లి పత్రికలపై వధూవరుల ఫోటోలు ముద్రించడం ఒక ఫ్యాషన్గా మారింది. కానీ దీని వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక ప్రమాదాలను మనం విస్మరించకూడదు. నరుడి కంటికి నల్లరాయి కూడా పగులుతుంది అన్నట్లు మనం పంచే వందలాది పత్రికలను చూసే అందరి చూపులు సానుకూలంగా ఉండవు. ఆ అసూయ లేదా ప్రతికూల కిరణాలు నూతన దంపతుల వైవాహిక సౌఖ్యాన్ని దెబ్బతీస్తాయి. శుభకార్యం ముగిశాక ఆ పత్రికలు చెత్త కుప్పల్లోనో కాలువల్లోనో లేదా ఎవరి కాళ్ల కిందో పడతాయి. పవిత్రమైన ముహూర్త బలాన్ని మోసే పత్రికపై దంపతుల రూపాలు ఉండి అవి అలా అగౌరవపరచబడటం వల్ల ఆ జంటకు తీవ్రమైన వాస్తు దోషం, మానసిక అశాంతి కలుగుతాయి. పత్రికపై వినాయకుడి లేదా ఇష్టదైవం చిత్రం ఉండాలి, కానీ జీవించి ఉన్న మనుషుల ఫోటోలు ఉండటం శాస్త్ర సమ్మతం కాదు.